హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని స్టార్ హాస్పిటల్ వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్రానిక్ కిడ్నీ వ్యాధి కేసులు హైదరాబాద్లో పెరుగుతున్నాయని అన్నారు. నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ డిపార్ట్మెంట్కు చెందిన వైద్యులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ శ్రీధర్ మధుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో స్టార్ హాస్పిటల్స్ సీకేడీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ ఈ ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు డోనార్స్ ఇచ్చారు. ఇంట్లో ఫ్యామిలీ డోనార్ ఎవరు లేరు. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి. సో లేట్గా వచ్చినప్పుడు మనకి డయాగ్నోస్ ఒక స్టేజ్ దాటిపోయి దానికి ట్రీట్మెంట్ అనేది కష్టమవుతుంది, ఉండవు కూడా ఒక స్టేజ్ దాటిపోతే. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మెడిసిన్స్తో కిడ్నీ ప్రొటెక్ట్ చేసి లాంగ్ టర్మ్లో డయాలిసిస్, ట్రాన్స్ప్లాంట్ అనేది వెళ్ళకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ మీద వీఆర్ ఫోకస్ చేసి ఎట్ రిస్క్ గ్రూప్స్ అంటే ఎవరెవరికి వస్తుంది above age of 40, it's important every year ఒకసారి యూరిన్ ఎగ్జామినేషన్, క్రియాటినిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ చెప్పేది, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది, ఆ రెండు టెస్ట్ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. ఏజ్ అబవ్ 40 ఆర్ బీపీ ఉన్న వాళ్ళు, ఆర్ షుగర్ ఉన్న వాళ్ళకి, ఆర్ హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఎనీ మెడికేషన్ లాంగ్ టర్మ్లో వేసుకుంటున్నారు అంటే, ఆర్ ఏమైనా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ఇవి మేజర్ గ్రూప్స్. ఇంకా మైనర్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఈ బేసిక్ వన్స్ ఎ ఇయర్ మినిమల్ రిక్వైర్మెంట్ టెస్ట్ చేసుకుంటే డయాగ్నోస్ చేసేది ఈజీ, లైక్ కరెక్ట్గా ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ వల్ల వీ కెన్ పుష్ ఎనీవేర్ ఫ్రమ్ 10 to 30 years కిడ్నీ డిసీజ్. దట్స్ వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్. సామాన్య ప్రజల్లో అవగాహన పెంపించడం కోసం మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటాము. ఈ రోజులలో మనం సైన్స్ కనుక చూసినట్లయితే బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇంతకుముందు అయితే ఒక 15 years బ్యాక్ ఏంటంటే బ్లడ్ గ్రూప్ కలవకుండా, అంటే ఫస్ట్ క్రైటీరియా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి బ్లడ్ గ్రూప్ కలవడం అనేది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. దీని సక్సెస్ రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఆన్ కంపారబుల్ విత్ ద